need and right now వెల్కమ్ బ్యాక్ టు కావ్య ఇన్ కెనడా. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోని చూస్తుంటే ఛానల్ ఇంకా వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి చూడండి. నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్. ఎవరైనా వీడియోని ఇంకా చూడకపోయింటే వెళ్ళి ఫస్ట్ అది చూసేయండి, తర్వాత ఇది ఇక్కడ చూడండి. సో మీకు ఫ్లో అర్థం అవుతుంది. సో ఇక్కడ కాంటెస్ట్ పెడుతున్నాను అనమాట. అది గెలిచేది లేదు, పెట్టేది లేదు, కానీ మాకు కొన్ని ఫ్రీగా కీ చైన్స్ బనానాస్ వచ్చాయి. బ్యాంగ్నాస్ అదేమంటారు, ఇలాంటి కీ చైన్ వచ్చింది ఎంటర్ చేసినందుకు. ప్లస్ గెలిస్తే ఇంకా ఇలా స్టిక్కర్స్ అవి ఇచ్చారు. గెలిస్తే ఈ కార్ ఇస్తారంట. ఇంతసేపు మనం వీళ్ళ అగ్రికల్చర్ సైట్ చూసాం కదా. ఇప్పుడు వచ్చేసి కొన్ని ఫన్ యాక్టివిటీస్ ఉన్నాయి అడల్ట్స్ అండ్ చిల్డ్రన్ కి. ఇక్కడ వచ్చేసి ఏదో షో చేస్తున్నారు, సో అది చూడడానికే వచ్చాం. మీరు కూడా ఎంజాయ్ చేసేయండి. సో ఆ షో మొత్తం డాన్స్ షో లా అనిపించింది నాకు. అండ్ దాని నుంచి ఈ ఆల్వే కి కనెక్షన్ ఇచ్చారనమాట. ఇక్కడ డిఫరెంట్ కైండ్ ఆఫ్ రియల్ ఫ్లవర్స్ తో ఇలా డెకరేట్ చేసి పెట్టారు. చూడడానికి అయితే చాలా బాగున్నాయి. మీకు కెమెరాలో ఎలా అనిపిస్తుందో తెలియదు, కానీ లైవ్ లో అయితే చాలా మంచిగా అనిపించింది అనమాట చూడడానికి. అవన్నీ చూసేసి ఇంకొంతసేపు అటు ఇటు తిరిగేసి ఇంటికి స్టార్ట్ అయిపోయాను. వెళ్ళేదాల్లో పాప్కార్న్ కనిపించింది, సో పాప్కార్న్ కొనుక్కొని వెళ్ళిపోతున్నాను. తిని ఆల్మోస్ట్ 2 years అవుతున్నట్టుంది. బాగా క్రేవింగ్ అనిపించింది. అండ్ ఎక్లెస్ ఒక్కడే ఉన్నాడనమాట ఇంట్లో. సూర్య ఆఫీస్కి వెళ్ళేసరికి ఇంకా సరే మళ్ళీ ఇంకో రోజు వద్దాము అని చెప్పేసి ఇంటికి స్టార్ట్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోతున్నాం. Day 2 of Stampede. సో Day 1 వచ్చేసి మొత్తం వీళ్ళ కల్చర్ చూసాం కదా. ఈ రోజు వీళ్ళ ఎంజాయ్మెంట్ చూద్దాం. ఫైనలీ ఈ రోప్ ఎక్కుదామని చెప్పేసి వచ్చేసాం. ఎంజాయ్ చేయి. వచ్చేసాము. అండ్ అక్కడ కాన్సర్ట్ జరుగుతుంది. సో ఫైనల్ అది అయిపోయింది. అండ్ వీళ్ళకి ఇక్కడ హార్స్ కదా కల్చర్ లో. సో వీళ్ళకి ఉన్నాయి రోడియో షోస్ అని ఉంటాయి. ఇగో ఇక్కడ టికెట్స్ తీసుకోవాలన్నమాట. మనము కావాలి అంటే అడుగుదాం. సూర్య, మనం రోడియో షోకి వెళ్తున్నామా? తెలియదు నాకు, ఇంకా డిసైడ్ చేయలేదు. నెక్స్ట్ అవైలబుల్ షో 7:45 కి. మాకు అది సెట్ కాక ఇలా వచ్చేసాం. ఇక్కడ అన్ని ఫుడ్ ఐటమ్స్. ఇందాక ఒక ఐస్ క్రీమ్ తీసుకున్నాం. చూడ్డానికి చాలా బాగుంది అని తినేటప్పుడు దరిద్రంగా ఉందని చెప్పి పడేసాం.
ఇప్పుడు హాంటెడ్ హౌస్ కి వెళ్దామని డిసైడ్ అయిపోయా. ఈ హాంటెడ్ హౌస్ కి వెళ్దామని వెళ్ళి లైన్ లో నించోవాలి. ఇది ఎంతసేపట్లో ఇంకా అలా ఎక్స్ప్లోర్ చేసుకుంటూ మధ్య మధ్యలో ఇలా గేమ్స్ కనిపించిన ఫుడ్ కనిపించిన కొనుక్కొని తింటూ అలా గేమ్స్ ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్తున్నాం అనమాట. అండ్ ఇక్కడికి వచ్చేసరికి సూర్యకి ఫేవరెట్ ఐటమ్ ఈ స్టాంపీడ్ మొత్తంలో కనిపించింది. ఆల్రెడీ ఇది ముందు ఇంకొక దాని దగ్గర ఆడేశాడు, ఇప్పుడు మళ్ళీ ఆడడానికి రెడీ అయిపోయారు అనమాట. సో ఇది చూద్దాం బెట్టింగ్ బేసికల్లీ. సో చాలా సేపు ఆడాడు ఇక్కడ. ఆల్మోస్ట్ మేము ఒక 1 hour అక్కడే ఉన్నట్టున్నాము. సంపాదించి పోగొట్టుకుని ఉన్నదంతా ఊడ్చుకుని అన్ని చేసుకుని ఫైనల్లీ రిటర్న్ వచ్చేసాం. ఇంకా అక్కడి నుంచి అలా వస్తుంటే ఇక్కడ డ్రీమ్ హోమ్స్ వాళ్ళది ఒక మినీ ప్రాజెక్ట్ లాగా ఒక హౌస్ పెట్టి దాన్ని వ్యూయింగ్ పెట్టారనమాట. ఈ హౌస్ కొనుక్కోవాలి అనుకుంటే, అంటే బయట వాళ్ళ ప్రాజెక్ట్ కొనుక్కోవాలి అనుకుంటే 1.38 million అంట. ఇలాంటి హౌస్ డిజైన్ చాలా కాస్ట్ ఎక్కువ కదా. సరే అని చెప్పేసి ఎలా ఉంటుందో అని ఒక రౌండ్ వేసేసి దీని తర్వాత ఒక కాన్సర్ట్ కి వెళ్ళామన్నమాట. సో ఆ కాన్సర్ట్ అయిపోయాక మేము స్టార్ట్ అయిపోయామన్నమాట. సేమ్ రీజన్, ఎక్లెస్ ఒక్కడే ఇంట్లో ఉన్నాడు, వాడిని బయటికి తీసుకెళ్ళాలి, వాడికి ఫుడ్ పెట్టాలి అని చెప్పేసి. ఆల్మోస్ట్ ఇప్పుడు యాక్చువల్లీ 9 అయ్యింది అనమాట. అప్పటికే బాగా లేట్ గా స్టార్ట్ అయ్యాము. 9 కి కూడా మాకు ఇంత వెలుగు ఉంటుంది. సో హోప్ఫుల్లీ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే గనక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే ఏం నచ్చిందో కూడా కమెంట్స్ లో పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.